125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకాకుళం జిల్లా నుంచి వందలాదిగా అంబేద్కర్ అభిమానులు కదిలి వస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తామని గత ప్రభుత్వాలు మోసం చేస్తూనే వచ్చాయి. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని, అందుకే ఈ విగ్రహావిష్కరణకు తరలి వెళ్తున్నామని అభిమానులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సులలో బయలుదేరిన అంబేద్కర్ అభిమానుల అభిప్రాయాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపుతోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం విజయవాడకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తరలి వెళ్తున్న బస్సులో మనం ఉన్నాం. ఈ యాత్రలో ఎలా పాల్గొబోతున్నారు, రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వబోతోంది, మనం మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, రేపు జరగబోయేటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం రాష్ట్రంలో ఎట్లాంటి మలుపు తిప్పబోతోంది, ఏం జరగబోతోంది? వాస్తవంగా మన చరిత్ర తెలుసుకుంటే 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఎంతోమంది పాలకులు వచ్చారు. కానీ ఈరోజు 2019 సాధారణ ఎన్నికల తర్వాత మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆ రోజు ఆయన ఏ రోజైతే ఆ యొక్క సీఎం చైర్లో కూర్చున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిస్తున్న అమితమైన ప్రేమ ఈరోజు రేపు 19వ తేదీన విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందంటే మా అందరికి కూడా ఒక సంక్రాంతి. రెండోసారి 1 రోజుల క్రితమే సంక్రాంతి జరిగింది, మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చే ఆనందంగా ఈ సంవత్సరం మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు నాటి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన నుండి ఈనాటి వరకు దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల నిరంతరం శ్రమతోటి వాళ్ళ సమస్యలపైన కానీ లేదా సంక్షేమం పట్ల కానీ నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేయడానికి ఆయన నిదర్శనమే ఈరోజు 120 అడుగుల విగ్రహ ఆవిష్కరణని ప్రారంభించి దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు ఆయన్ని మనం అందరం అభినందించాలి. ఎందుకంటే దళితుల పక్షపాతి, దళితులని ఎప్పుడు నిరంతరం ఆయన కళ్ళల్లో ప్రేమ అభిమానాలు చూపించిన, దళితుల్ని చిన్నచూపు చేసిన చంద్రబాబు ఎక్కడ, దళితులను ఆకాశానికి ఎత్తిన 125 అడుగు విగ్రహాలు కట్టించి మా అందరూ ఎత్తైన స్థానంలో మాకు కూర్చొని దళితులకి స్థానాన్ని ప్రత్యేకమైన స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి అంతా ఈరోజు